హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనెవరా తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. మంచి వీడియో తీసుకొచ్చాను, లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చెప్పండి, ఓకేనా? ఇది అయితే ఎల్బీనగర్ రోడ్డు. ఎల్బీనగర్ రోడ్లో ఏం చేస్తుర్రు అనుకుంటున్నారా? మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం, చెరుగ్గట్టు అనేసి. ఎల్బీనగర్లో మనకు ఇక్కడైతే అక్కడికి వెళ్ళాలి చెరుగ్గట్టుకి అంటే మనకు నల్గొండ బస్సు అయితే ఎక్కాలి. నల్గొండ కానీ మిర్యాలగూడ కానీ బస్సు ఎక్కితే మనకు కరెక్ట్గా అక్కడ టెంపుల్ దగ్గర దింపుతారు. ఇక మనమైతే ఏంటంటే ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. లేట్ అయిపోయింది, ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇక వీడైతే కృషిగాడు అయితే వచ్చాడు, హాయ్ బాయ్ అని చెప్తుండు. ఇక మేమైతే ఎంటర్ అయ్యాము చెరుగ్గట్టుకి. నార్కట్పల్లి దగ్గర అనమాట ఇది గుడి, కానీ చాలా బాగుంటుంది. ఇక నాకు తెలిసినంత వరకు ఎంతమంది వెళ్ళారన్నది అయితే నాకు తెలియదు. నేనైతే వెళ్తున్నా, ఎప్పుడో చిన్నప్పటి నుంచి వెళ్దాం 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 అనుకొని అయితే ఇప్పటికి కుదిరింది. చిన్నప్పుడు అందరు అంటుండేవాళ్ళు చెరుగ్గట్టు చెరుగ్గట్టు అని. మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు కంసలోళ్ళని. ఆవిడ ఎంతసేపు చూసినా కానీ వాళ్ళ పిల్లకి బాగాలేదని అక్కడికే తీసుకెళ్ళేది, హాస్పిటల్లో చూపించేది కాదు. ఏంటా అని అప్పట్లో అనుకున్నా, కానీ అప్పట్లో మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు కదా. ఎందుకంటే ఇక తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు అనేసి మేమైతే ఇదైతే కాలినడకన వెళ్ళాలన్నమాట, నడిచి వెళ్ళాలి. ఇక మేము నడిచి వెళ్ళడానికి అప్పటికే 10 అయిపోయింది. ఎండ ఎలా ఉందంటే ఇట్లా ఒక నిప్పులు చెరిగినట్టుగా ఉంది. సరేలే నడిచి వెళ్దాం అనుకుంటే కుదరలేదు, కాళ్ళు మండిపోతున్నాయి, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా. ఇక సరేనని ఆటోకి అయితే మేము వెళ్తున్నాము. ఇక ఆటోకి వెళ్తూ ఉంటే ఎలా ఉందంటే యాదగిరిగుట్టకి ఎక్కుతుంటే అప్పట్లో ఎలా కనబడదు అలాగే అనిపించింది. కానీ యాదగిరిగుట్టలో నా చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు తెలియదు, కానీ పెద్దగా అయినాక ఒక బండ లాంటిది ఉండేది. అది కూడా సొరంగంలోనే దేవుడు ఉన్నాడు, కాకపోతే అది పోవడానికి మంచి దారి ఉంది. కానీ ఇది మాత్రం కొంచెం కష్టమే. కానీ ఏంటంటే మనం వెళ్ళాలి, చూడాలి ఏంటి అన్నది. కానీ చూసినాక ఉందండి అవక్. నేనైతే చాలా ఇదైపోయాను. ఇక చెప్పులు అయితే మేము అక్కడ ఇప్పేసాము. ఇప్పేసాక మాకైతే కాళ్ళు అయితే మంటలు వచ్చేసినాయి. ఇక మంటలు వచ్చినాయి. ఇక ఆయన మీద భారం వేసి అయితే నడిసాము. ఎక్కడో కొండపైన ఉన్నాం ఇప్పుడు మేమైతే. ఇక కొండపైన ఉండేసేసి మొత్తం అదంతా చూస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాం. కానీ శివుడు ఎక్కడైనా కానీ మనకు అందుబాటులో కంటే ఆకాశం మీద ఎక్కువ అన్నది, లేదంటే ఎక్కడో గృహాల్లో ఉంటాడన్నది మనకి తెలిసిన విషయమే. మొత్తానికైతే ఇక పైకి వచ్చేసాము, కానీ కాళ్ళు అయితే ఇట్లా మండిపోతున్నాయి. ఇక చెప్పులు అయితే మేము కిందే ఇప్పాము. అందరైతే పైకి అక్కడ ఉంటాడు శివయ్య. ఇక శివయ్య అక్కడ ఉంటాడు. మేము అనుకున్నాము సరే కింద కదా అనేసి దర్శనానికి అయితే వెళ్దామని వెళ్ళబోయాము. ఇక్కడ కాదమ్మా, పైకి ఎక్కినాక కింద దర్శనానికి రావాలన్నారు. క్యూలోకి వెళ్ళేసి మళ్ళీ చుట్టూ తిరిగేసి వచ్చాము. అక్కడ కింద చిన్న చిన్న గృహాలు ఉన్నాయి. గృహాలలో మాత్రం శివుడు అయితే లింగం ఉన్నాయి. సరేలే అనేసి అయితే ఇక దండం పెట్టుకొని, మాకు తెలియదు అభిషేకాలు అన్నీ చేయిస్తున్నారు అందరూ. సరే అభిషేకాలు చేస్తున్నారు కదా అనేసి మేము ఆడ చూస్తే కొట్లు అయితే లేవు. మళ్ళీ కిందికి వెళ్ళి తేవాలంటే సరే ఇన్నేళ్ళ తర్వాత నేను ధైర్యంగా వచ్చాను. ఇన్నేళ్ళ తర్వాత ఎట్లాగో అనుకున్న కొన్ని సంవత్సరాలు పట్టింది అనేసి అయితే దండం పెట్టుకున్న. ఆయన ఈసారి వచ్చినప్పుడు నేను ఇది చేస్తాను, నాకు అంతా మంచిగా చూడు, ఇన్నాళ్ళకన్నా రప్పించుకును. ఆయన ఏది తొందరగా చెప్పించుకోడు కదా, అందరికీ తెలిసిన విషయమే. బోలాశంకరుడు అని పేరే వచ్చింది కదా, అందుకనే ఇక సోమవారం కదా అందరు దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టారు. మాకు కొబ్బరికాయ కూడా పైకి వెళ్తే కొబ్బరికాయ కూడా దొరకలేదు. ఇంకా ఏం చేయాలి, సరే మనం ఇంత రావడమే గొప్ప, సరే ఇంకా ఈసారి అన్ని జాగ్రత్తగా కింద చూసుకొని వద్దాం అనేసి అయితే మేము వచ్చాము. ఇక సరే పైకి కొండపై మళ్ళీ కొండ కాకుండా మళ్ళీ కొండపైకి మా కృష్ణ చూడు ఆడ కాలు మండుతుంటే కూడా ఆట పెట్టాడు. ఇక సరేననేసి మీ క్యూలోకి అయితే స్టార్ట్ అయినాము. ఇక ఆ క్యూ వదిలేసి ఈ క్యూలోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళాలి అంటే మరి ఇక లైన్లో నిలబడాలి కదా. ఇక మాకు తెలియక మేమేం చేసినాం, ఈ లైన్ ఖాళీ ఉంది కదా అనేసి ఈ లైన్లో నిలబడితే 50 రూపాయల టికెట్లో ఉన్నంటే చిన్న సొరంగం. మేమైతే టికెట్ తీసేసుకున్నాక మాకు తెలిసింది ఆ చిన్న గృహలో నుంచి వెళ్తారు, ఇది కొంచెం పెద్ద గృహ అంతే, ఇది కూడా గృహలో నుంచి వెళ్ళాలి కానీ అది ఇంకా చిన్నది అని చెప్పేసి అన్నారు. సరే ఈసారికి ఎంతవరకైనా ఎప్పుడు ఏంటంటే నేను అనుకునేది ఇప్పుడు నాకు 49 అంటే నేను 45 ఏళ్ళ నుంచి ఊహించుకుంటున్నాను. 45 ఏళ్ళ నుంచి ఈనాటికి తీరింది నీ దగ్గరికి రావడం అనేసి. సంతోషం ఇంతవరకు.
ఈసారికని అనేసి అయితే లైన్లో నిలబడ్డాం. మళ్ళీ వెనక్కి పోవడానికి కూడా మనకు కుదరలేదు, ఎందుకంటే మనం మధ్యలోకి వచ్చేసాము. ఇక మధ్యలోకి వచ్చేసరికి ఇక మనము ఏం చేయడానికి, పోవడానికి కూడా ఇది లేదు. చూసారా అప్పటికే అంత జనం, ఒక ఫ్యాన్ లేదు ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓకే, అక్కడ రాగి చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి అయితే బాగానే వీస్తుంది. ఇక కోతి వచ్చింది కాకుండా టాయిలెట్ పోసింది, అక్కడ అందరు నిలబడ్డారు. ఇక టాయిలెట్ పోస్తుందంటే ఆ అబ్బాయి చూసి ఇవతలకు వచ్చేసాడు. ఇంకా కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక బీభత్సంగా ఉన్నా కానీ ఇక వీటి స్థానంలో మనం వెళ్ళి ఉంటున్నాం. చూసారా రాళ్ళు, ఆ రాళ్ళల్లో ఇంత మట్టి కూడా నాకు కనబడలేదు ఎక్కడ కూడా. అది చిన్న సొరంగము, ఆ చిన్న సొరంగంలోకి ఇప్పుడు మేము వెళ్ళాలి. ఆల్రెడీ పక్కన ఇంకో పెద్దది ఉంది, పక్కన ఇంకోటి 50 రూపాయలది ఉంది. అది ఎంత ఉంటుంది అనుకున్నాం మనిషి, మరి నేను పడతానా లేదా తెలీదు. నాకంటే లావు ఉన్నోళ్ళు కూడా అందులోకి వెళ్ళారు, అంటే పడతామనే కదా, ఆయన లీల లేనిది మనకి ఏది అవ్వదు కదా. ఇక మేమైతే ఇక్కడ లైన్లో నిలబడి మెల్లగా ఎక్కుతూ ఉన్నాము. అంటే ఇంత లైన్ ఇంతసేపు ఎందుకు ఉంది అన్నది నాకు అర్థం కాలేదు. ఒక 50 రూపాయలది అంత చిన్నగా ఉంటుందంట. ఇక జనాలు అయితే బాగానే వెళ్ళారు. మేము 10 రూపాయలది మాకు తెలియదు కదా, సరేలే ఏదో ఒకటి, రాయి మీద రాయి, ఆ రాళ్ళు అయితే ఇట్లా చూసుకుంటూ వెళ్ళాను. నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంత జనం ఎందుకు ఆగారంటే, మనకు అక్కడ ఒక్కొక్కరే ఎక్కాలంట. మధ్యలోకి వెళ్ళేసరికి ఒక్కొక్కరే వెళ్ళడము, ఇద్దరిద్దరు వెళ్ళడం కుదరదు అనమాట. ఇంకా సరేలే అనేసి, ఇంత సొరంగం ఉంటుందంటే 50 రూపాయల టికెట్స్కి. నేనైతే ఇంకా అదే ఆశ్చర్యపోయి వీడియోలు తీశాను. నేనైతే ఇంకా మనకైతే టికెట్ ఇచ్చారు కానీ టికెట్ చెక్కింగ్ వాళ్ళైతే ఎవరు లేరు, కొంతమంది తీసుకోకుండానే వచ్చేసారు. దేవుడికి కదా అని అయితే నేనైతే తీసుకున్నాను. 10 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళిపోయాను. పిల్లోడు కట్టి అక్కర్లేదమ్మా అన్నారు. ఇక అందులో అక్కడ కూడా ఒక్క మనిషే పడతారు, ఇక ఇద్దరు స్టార్టింగ్ లేదు. ఇక ఆ సొరంగంలో నేనైతే మొత్తానికైతే క్రాస్గా వెళ్ళాలంటే నాకు తెలియదు. ఇక పైన చూస్తే తల తగులుతుంది, కింద చూస్తేనేమో ప్లేస్ లేదు. ఇక నాకు అక్కడే కొంచెం టెన్షన్ వచ్చేసరికి మా క్రిష్ అయితే బ్యాగ్ పట్టుకొని ఆంటీ క్రాస్గా రండి అని చెప్పగానే నేనైతే క్రాస్గా వచ్చాను. ఇక నాకు అడిగేయడానికి కూడా, ఎందుకంటే మనం పైకి లేగడానికి కూడా ఉండదన్నమాట, అడిగేయడానికి కూడా లేదు. అయినా సరే ఇంకా ఎంత దూరం వచ్చాను, శివయ్య ఇంకా నన్ను పిలిపించుకో అని చెప్పేసి దండం పెట్టుకున్నా. చూసారా క్రాస్గా వస్తున్నా, మగోడు వీడియో తీరా అంటే వాడు తీసుకున్నాడు. సరే ఇక మొత్తానికైతే బయటకైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక అక్కడ చూస్తే కొన్ని రాలే, చూసారా అలా ఎక్కాలన్నమాట. పట్టుకొని ఎక్కాను. ఇక మొత్తం మీద అయితే ఎక్కొచ్చినాక ఇక ఆడైతే నవ్వుతున్నాడు, ఆంటీ అనుకుంటా. ఇంకా తప్పదు కదా, సరేలే అనేసి నేనైతే, అది కొంచెం దూరం వరకు ఉంది అట్లా ఎక్కాలి, కానీ కష్టం అనిపించినా కానీ ఇష్టంగా వెళ్ళాను కదా. ఇక నాకు అది పెద్ద ఇది అనిపించలేదు, ఎందుకంటే ఎన్నేళ్ళ కళ ఇది చెరుగ్గట్టుది. అందరు చెప్తారు అడికి వెళ్ళాలి, ఆడ బాగుంటుంది, చెరుగ్గట్టు బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజున ప్రతిసారి అమావాస్యకు అక్కడ ఖాళీ ఉండదు, కిరిసిన జనం ఉంటారు. అది ఏమైందంటే ఆదివారం అమావాస్య వచ్చింది, మేము సోమవారం పొద్దున్నే వెళ్ళేసరికి జనం ఫుల్గా ఉన్నారు. ఇక ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎంత జనం ఉన్నా ఇంకా లైన్లో వెళ్ళాలిగా. ఇక్కడైతే కాయిన్స్ మొక్కుకొని అయితే కాయిన్స్ పెడతారంట. ఇక అందరైతే కాయిన్స్ పెడుతున్నారు మొక్కుకొని. ఇక క్రిష్ కూడా కాయిన్స్ పెడుతున్నాడు. అట్లా కాదు, కాయిన్స్ మనం మొక్కుకున్నామంటే ఖాళీ దాని మీద పెట్టాలని అయితే నేను పెట్టాను. అక్కడ ఏదీ లేదు, చక్కగా నిలబడ్డది. మరి నా కోరిక అనేది నెరవేరుతుందా లేదా అన్నది నేను చూసుకోవాలి. ఇక ఇప్పుడైతే చూడండి, 2 రాళ్ళు ఉంటాయి, ఆ 2 రాళ్ళ మీద ఆ రాయి అలా పెట్టినట్టుగానే ఉంది. నేనైతే అదే ఆలోచిస్తున్నాను, ఈ రాళ్ళల్లో పడితే మన పరిస్థితి ఏంటి అనేసి ఆలోచిస్తున్నాను. కానీ దేవుడు అంత ఇదైతే కాదు కదా. ఇప్పటివరకు ఇన్నేళ్ళల్లో కూడా అక్కడ ఏదో జరిగిందని అయితే నేను వినలేదు. ఎందుకంటే మా ఊళ్ళో చాలా వరకు వెళ్తారు అక్కడికి, చెరుగ్గట్టుకి చాలామంది సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్తూ ఉంటారు. ఇక చూడండి, అదైతే ఇదైతే చిన్నగా ఇక్కడైతే కూడా లేవండి. ఈ ఐరన్ మెట్లు వేసారు కదా, గృహ అన్నమాట. 50 రూపాయల టికెట్. ఇక్కడైతే రాడ్లు కూడా లేవు, రాడ్లు పట్టుకొని ఎక్కేవాళ్ళన్నమాట. అసలు అలా ఎలా ఎక్కారు అంటే
ఇంకా మేమైతే ఏం కాదు ఏమవుతుంది దేవుడు దయ ఉంటే నాకు ఇప్పుడు మెట్లు ఉంటేనే ఎక్కడ శివయ్య ఎక్కడో ఆకాశంలో నిలబడ్డాడు. మీరు ఆ టైంలో అప్పట్లో ఎట్లా వెళ్ళారా అని నా మనసులో అనుకున్నా. ఎందుకంటే మా పక్క రాయి మీద రాయి ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి రాయి కూడా లేదు, ఒక్క రాయి మీద వెళ్ళి 15 రోజులు అక్కడే ఉండేసి వచ్చేది. ఏమనుకుంటాడో సత్రాలు చాలా ఉన్నాయి అసలు. ఇలాగే ఇక నేను అదే అంటే నేను ఉన్నాను భక్తులు రండి అని పిలవడమే కదా 50 రూపాయలు. ఎవరైనా మనం అనుకున్నది అసలు చాలా విచిత్రంగా ఉంది నాకైతే. అది చూసరికి మేమైనా ఒక్కటే ఎక్కాలి, ఇంకా ఒక్కొక్కరు ఎక్కినా కానీ వచ్చేసి ఒక 10 నిమిషాలు నేను అలాగే నిలబడి వాళ్ళదైతే లేట్ అవుతుంది. మా పైన రిటర్న్ వెళ్ళడానికి కూడా రిటర్న్ వెళ్తే ఇంక నేను వచ్చిన 40 ఏళ్ళ కళ ఎట్లా అవుతుంది నెరవేర్చుకుంటా లేదు ఎక్కుతా ఏదన్నా కానీ అని ఒక 10 నిమిషాలు అన్ని మళ్ళీ రోగాలకి ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా ఒక్కొక్కరు ఎక్కడం ఇంకా మాట్లాడే పైకి వెళ్తున్నాం కానీ మాట్లాడుతూ పైకి వెళ్ళి నల్గొండ వాళ్ళం అప్పుడు మనకేమీ అంత అనిపించలేదు. కొంచెం ధైర్యం అది చిన్నప్పుడు కోరిక. ఇన్నేళ్ళకి నాకు పైకి వెళ్ళినాక కొంచెం వెడల్పుంది, ఒక 10 మంది ఉండొచ్చు అక్కడ నిలబడచ్చు. ఇక మావాడైతే ఫోటో దిగినాడు, మంట మండిపోతుంది అక్కడ. కొంచెం ఫోటో దిగడానికి రాడ్లు కట్టారు. పంతులు ఇక పంతులు అంటే వాళ్ళే పంతులు అభిషేకం చేస్తున్నారు. చిన్నగా మనకైతే విభూతి పెడుతున్నారు. పీపుల్ అయితే పాము కోళ్ళతో ఒక దెబ్బ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా పోవడానికి. నేను అంత భయపడుతూ కూడా సెల్ఫీలు దిగాము, వీడియోలు తీసుకున్నాం చూసారా. ఇక అవి తీసుకొని కిందకి చూసేసరికి మాకు ఎలా ఉందంటే నేను దిగగలుగుతానా, ఏదన్నా కష్టాలు వచ్చినా పిల్లలు ఒక పాప దిగుతుంది, ఆ పాపతో పాటు నేను దిగాను. మొత్తానికి కిందికి వచ్చేసాను. మీకు కూడా నచ్చితే ఈ చెరుగట్టుకి వెళ్ళండి, ఏమన్నా పనులు అవ్వకపోయినా అయిపోతాయి. మేమైతే కిందకి వచ్చేసరికి మూసేశారు. ఇక మూసేసారు కదా సరేలే అనేసి అయితే దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చాం. మా వీడియో నచ్చినట్టయితే ఇక మీకు నచ్చినట్టయితే ఇది చెరుగట్టు, ఈ చెరుగట్టు నార్కట్పల్లి దగ్గర 2 కిలోమీటర్లు నార్కట్పల్లి దగ్గర. అది కొంచెం దూరం పోతే నల్గొండ వస్తుంది. రెండింటి మధ్యలో చాలా బాగుంటుంది. అందరూ